రాజకీయాలు, ఫ్యాక్షనిజం వంటి వార్తల కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణలు అన్నారు. శుక్రవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ను సందర్శించిన అనంతరం అతిథి గృహంలో ప్రెస్ ఇన్స్పిరేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా వర్క్ షాప్ లో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై ఎక్కువ కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన ఘనత నేటి ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిలో జన్ధన్ ఖాతాలు, సురక్ష జీవన జ్యోతి బీమా ఖాతాలు, పీఎం కిసాన్ ఆవాస్ యోజన, సూర్యఘర్ పథకాలు వంటివి ఎన్నో ఉన్నాయన్నారు. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం మీడియా చేయాలన్నారు. అభివృద్ది, సంక్షేమం, అంతర్జాతీయ సంబంధాలు కార్యక్రమాలు, ప్రయోజనాలపై కూలంకుషంగా సమాచారం దొరుకుతుందన్నారు. మీడియా దేశంలో, రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో 4వ పునాది అని ఆయన తెలియజేశారు. ప్రజలు అవగాహన రాహిత్యం వలనో లేక సమయమును కేటాయించలేకపోవడం వలనో పథకాలను వినియోగించుకోవడంలో కొంత వెనకబడుతున్నారన్నారు. ప్రజలను చైతన్యం చేయవలసిందిగా మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు. పథకాల గురించి తెలియకపోవడం లేదా తప్పుడు సమాచారం వెళ్తున్నట్లయితే సమాజం నష్టపోతుందన్నారు. ప్రమాదవశాత్తు కుటుంబ యజమాని చనిపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వ బీమాల ద్వారా 12 రూపాయల ప్రీమియంకే 4 లక్షల రూపాయలు బాధితుని మృతుని కుటుంబానికి అందుతుందన్నారు. అయితే ప్రజలు ఈ బీమాలను కట్టకపోవడం వల్ల కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఇతరులను ఆశ్రయించవలసి వస్తుందన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మొత్తాలు, సహాయం ఆటోమేటిక్ గా లబ్దిదారుల ఖాతాలో పడతాయన్నారు. డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో పీఐబీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వేలాది మంది సందర్శిస్తారన్నారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంగా అందించిన సేవలను, ప్రగతిని, సంక్షేమ పథకాలను తెలియజేయడానికి వర్క్ షాపులను నిర్వహిస్తుందన్నారు. సంక్షేమం, రక్షణ, పర్యాటకం, విద్య, వైద్యంకు సంబంధించిన పథకాలను రాజధానిలోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పథకాలను వివరించడం అభినందించదగ్గ పరిణామమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వ్యవసాయ రంగాలకు చెందిన సంక్షేమ సమాచారాన్ని ప్రజలకు అందించాలని, లేదంటే వారు తమ ప్రయోజనాలను కోల్పోతారన్నారు. ఈ వర్క్ షాప్ లో పీఎస్పీ డైరెక్టర్ సురేష్ కుమార్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి ప్రజాప్రతినిధులతో పాటు పీఐబీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం. అంతేకాదు భారతదేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి కూడా ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు అనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా పీఐబీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నదో, అదేవిధంగా సిబిసి ఆధ్వర్యంలో ఒక వార్తా ల్యాబ్ కార్యక్రమాన్ని మనం భీమవరంలో నిర్వహించడం జరుగుతాం. ఈ ఈవెంట్కి సంబంధించి, ఈ కార్యక్రమానికి సంబంధించి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఈ విధంగా ఏర్పాటు చేయాలని, దానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా ఈ సందర్భంగా పీఐబీ, సిబిసి కలిపి ఈ 2 డిపార్ట్మెంట్ కూడా కేంద్రంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉన్నదో దాని ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థలు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో కూడా మన అందరికీ కూడా సమాచార పౌర సంబంధ శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా కేంద్రంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏవైనా కానీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేటువంటి విధంగా ఈ పీఐబీ ఏదైతే ఉన్నదో
ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తాను. ఈ వార్తా ల్యాబ్ అంటే ఒక ఫోటో ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వార్తా ల్యాబ్ అంటే ఒక సంభాషణ, ఒక చర్చ. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే అంతర్జాతీయ విషయాలకు సంబంధించి అనేక విషయాల మీద కానీ పాత్రికేయ మిత్రులకు అవగాహన ఉంటే పత్రికల్లో ప్రముఖమైనటువంటి అంశాలుగా ప్రచురిస్తే ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది, మేలు చేకూరుతుంది అనేటువంటి ఆలోచన ఇది. వేళ ఇక్కడ కూర్చున్నటువంటి ఏదైతే ఇది వార్తా ల్యాబ్ కార్యక్రమం అంటే ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కూలంకషమైనటువంటి సమాచారం పాత్రికేయులకు అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి పత్రికలు అనేటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. మనం 4th పిల్లర్ అంటాం. అటువంటి వారధులైనటువంటి పాత్రికేయ మిత్రులకి సమాచారం ఇస్తే దాని గురించి వివరంగా పత్రికల్లో రాస్తే అంతిమంగా కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వాన్ని. అంటే మేము ఏం చెప్తే అది రాయాలనుక, మేము చెప్పింది రాయమంటాను కాదు. ఈ చర్చా కార్యక్రమం కానీ సంభాషణ కానీ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా ఇవాటికి కూడా పథకం ఏ విధంగా ఉపయోగించగలరో అనేటువంటి విషయం కింద ఉన్నటువంటి లబ్ధిదారులకు తెలియనటువంటి సందర్భం. చాలామంది వాటిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి కూడా మాకు నిత్యం కూడా మాకు ఎదురవుతూ ఉంటాయి సమస్యలు. అవగాహన రాహిత్యం. కొంతమందికి అవగాహన ఉన్నా కానీ దానికి కొంత సమయం కేటాయించుకోలేకపోతే ఇవాటి కూడా ఏదైతే ఇన్సూరెన్స్ బీమా పథకాలు ఉన్నాయో, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ సంవత్సరానికి 12 రూపాయలు మన అకౌంట్లో ఉంటే మన జన్ధన్ ఖాతాలో కావచ్చు, దేనిలో కావచ్చు. ఎవరైనా కుటుంబంలో పెద్ద మరణిస్తే 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు 14లో ప్రధానమంత్రి అయ్యాక వెంటనే ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. అయితే దురదృష్టం ఇవాళ కూడా కొంతమంది దగ్గరికి వచ్చి చనిపోయాక వచ్చి, సార్ మాకు ఇన్సూరెన్స్ రాలేదు, మేము జాయిన్ కాలేదు ఆ పథకంలో, దానికి సంబంధించిన ఆధార్ కార్డు, నీ అకౌంట్ ఉంటే నీ జన్ధన్ ఖాతాలో 12 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే సంవత్సరానికి ఆటోమేటిక్గా నీ అకౌంట్ నుంచి ఆ ఇన్సూరెన్స్ పథకానికి వచ్చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని మిస్ అవుతున్నారు ఇంకా కూడా ప్రజలు. అది ఏదైనా కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఉజ్వల యోజన కావచ్చు, ఆవాస్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి సూర్య గారి యోజన కావచ్చు. పాత్రికేయ మిత్రులకు ఒక అవగాహన ఉంటే ఉంటుంది. మీరు చాలా విషయాలు రాస్తున్నారు, మీరంతా చాలా అనుభవజ్ఞులు. వాటిని మరింత ఎవరైనా ఒక లబ్ధిదారుని యొక్క స్టోరీ తీసుకుని ఆ స్టోరీని ప్రముఖంగా ప్రచురించినట్లయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ఆ పథకాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి నేనేమంటానంటే సెన్సేషనల్ న్యూసెస్ చాలా ఉంటాయి, అదేవిధంగా పాలిటిక్స్ చాలా ఉంటాయి, రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు. అయితే వీటన్నిటికన్నా కూడా పాత్రికేయులు కానీ పత్రికలు కానీ దేనికి ప్రాముఖ్యతనివ్వాలి అంటే ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద మరింత ప్రాధాన్యతనిస్తే ప్రజలు సౌకర్యాలు చక్కగా వినియోగించుకుంటారు, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి అనేటువంటి ఒక ఆలోచన. అది ఏ విధంగా వెళ్ళాలి అంటే ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్, పథకాల గురించి వివరించడం, ఎవరికైనా కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేయడం, వారిని ఆ పథకాల్లో భాగస్వాములుగా చేయడం. జర్నలిజంలో మనందరికీ కూడా తెలుసు, అందరూ మిత్రులు వ్యక్తిగతంగా కూడా పోటీతత్వం పెరిగింది. యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే సోషల్ మీడియా అందరికంటే ముందు మనం పబ్లిష్ చేయాలి, అందరికన్నా ముందు మనం హైజాక్ చేయాలి అన్న ప్రోగ్రాం, లేకపోతే ముందు మన ట్యూబ్కి అవుట్రీచ్ రావాలి, ఎన్ని ఆలోచనతో కొన్ని తప్పుడు వార్తలను కూడా మనం ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం అంతా కూడా గమనించాం. కేవలం కాంపిటీషన్ అంటే పత్రికలు కానీ ఛానల్స్ కానీ కంగారు పడి క్లారిటీ లేకుండా ఒక అవాస్తవమైనటువంటి విషయాన్ని ప్రచురించిన ఛానల్స్లో చూపెట్టినా అది సమాజంలో తీవ్రమైనటువంటి పరిస్థితులకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ తత్వం అనేది హెల్తీగా ఉండాలి, కాంపిటీషన్ హెల్తీగా ఉండాలి. రీచ్ రావడం కోసం తప్పుడు వార్తలను ప్రచురిస్తే సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గమనించాం. ఇదేందుకు చెప్తున్నానంటే ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినప్పుడు మనం విన్నప్పుడు ఇది ఫ్యాక్టా కాదా అని తెలుసుకోవడానికి కూడా పిఐబి ఒక వారధిగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నేను చెప్పడానికి ఇది చెప్తున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీ దగ్గర క్లారిటీ తీసుకోవచ్చు, ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని. కాబట్టి పాత్రికేయ మిత్రులతో కూడా ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయాలి.
ఇదేదో మేము ఉపన్యాసం ఇవ్వడం లేకపోతే మా ఉపన్యాసం మీరు రాయడం కోసం చూపెట్టడం కోసం కాదు. మీరు ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్రోగ్రాం బహుళగా జరుగుతుంది. అసలు ఈ ఆర్థిక సంవత్సరం మొట్టమొదటిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా భీమవరంలో పెడుతున్నామని సురేష్ గారు చెప్పారు. ఆ దగ్గర కొంత మెటీరియల్ ఉంటుంది పథకాలకు సంబంధించి. ఒకవేళ మనం వేరే ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ మనం వచ్చి ఇక్కడ ఎక్కువ సమయం ఈవేళ కేటాయిస్తే ఈవేళ రేపు మీకు మాకు కాదు ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటువంటి అవకాశం వస్తుంది. ఈవేళ రేపు దాదాపు 10,000 మంది ఆ ఎగ్జిబిషన్ తిలకించడానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా కీలకమైనటువంటి పాత్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లేటువంటి విషయంలో అంతర్జాతీయంగా సాధించిన విజయాలు ఉన్నాయి, దేశంలో సాధించినటువంటి విజయాలు ఉన్నాయి, వేళ రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి అభివృద్ధి ఉంది. అంటే ఏ పథకం ద్వారా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రోజుకి మీ అందరికీ తెలుసు, ముద్రా యోజన ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. జన్ధన్ ఖాతాలు, సామాన్య సగటు అట్టడుగు స్థాయి ప్రజలు ఎవరైతున్నారో వారందరికీ వారి బ్యాంక్ ఖాతాలకి నేరుగా ప్రభుత్వం తాలూకు చేయూత అందించాలని నేరుగా వారి అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమం. రేపు 20వ తారీఖున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం ఉన్నది. సంవత్సరానికి 6,000 రూపాయలని నేరుగా రైతు ఖాతాలోకి వేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి పాత్రికేయ మిత్రులందరినీ కోరుతున్నా దయచేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం కూడా మనకు ఉన్నటువంటి అవగాహన మరింత పెంచుకోవడం ద్వారా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పుడు ఉంటాయి. కానీ నేనేమంటానంటే వాటన్నిటికన్నా కూడా రాజకీయాల కన్నా లేకపోతే ఒక ఫ్యాక్షనిజానికి సంబంధించినటువంటి అంశాల కన్నా ఇటువంటి వార్తలు ప్రచురించడానికి చూపించడానికి వార్తాపత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రాధాన్యతనిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అసలైన లబ్ధిదారులకు కింద స్థాయిలో అవగాహన లేనటువంటి లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించినట్లయితే వారందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తాము ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం భారతదేశానికి ఏ రకమైనటువంటి సేవలు అందించింది, ఏ రంగాల్లో తన యొక్క ప్రగతిని సాధించింది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే నిమిత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటు రక్షణ రంగం, పర్యాటకం, విద్య, వైద్యం అనేక రంగాల్లో భారతదేశం సాధించినటువంటి ప్రగతిని ప్రజానీకానికి తెలియజేసే నిమిత్తం రాజధానుల్లో కాకుండా రాష్ట్ర రాజధానిలో కాకుండా జిల్లా కేంద్రాలనే ఎంపిక చేయకుండా మండలాలతో పాటు మండలంలో ఉన్నటువంటి చిట్ట చివరి వార్తా లేఖలు ఎవరైతే విలేకరులు ఉన్నారో వారందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించి భారత ప్రభుత్వం చేసేటటువంటి అన్ని రకాల పథకాలను ప్రజలకు వివరింపజేసేటువంటి ఒక కార్యశాలని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ సమాచార లోపం వల్ల చాలా విషయాలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ప్రజానికి పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి పరిస్థితులు గమనించి ప్రభుత్వం యొక్క పనితీరు, పథకాల యొక్క అమలు, దానికి అనుసరించవలసినటువంటి విధానం, కలవలసినటువంటి అధికారులు, ఆ ప్రొసీజర్ అంతా కూడా ఈ యొక్క వర్క్షాప్ ద్వారా తెలియజేసే ఈ యొక్క సమాచారం ఏర్పాటు చేశారు. వార్తాల కార్యక్రమాల్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటాం. గత ఏడాది చూసుకున్నట్టయితే ఏలూరులో నిర్వహించాం, తర్వాత చిన్నలో నిర్వహించాం విబిజి రామజీ మీద, అదేవిధంగా చిత్తూరులో నిర్వహించాం విబిజి రామజీ మీద. ఈ ఆర్థిక సంవత్సరంలో భీమవరంలో ఫస్ట్ నిర్వహిస్తున్నాం. భీమవరంతో పాటు ఇంకో 2 దగ్గర చేస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్తాలతో పాటు ఐకాప్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ ఆపరేషన్ ప్రోగ్రామ్ కూడా మనకు ఎగ్జిబిషన్ ద్వారా ఆపరేట్ చేయడం జరిగింది. ఈ 12 ఏళ్ల కాలం ప్రభుత్వం పూర్తి చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ హాస్ కంప్లీటెడ్ 12 years కాబట్టి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేట్ ఎగ్జిబిషన్ తో పాటు ఈ వార్తాలు కూడా 12 ఏళ్ళలో ప్రభుత్వం ఏం చేయగలిగింది ప్రజలనే ఉద్దేశంతో తెలియజేస్తున్న ఉద్దేశంతో పీపుల్ లో ఇంకా బలంగా తీసుకెళ్ళాలి ఈ 12 years అచీవ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో ఈరోజు భీమవరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. భీమవరంలో ఆర్గనైజ్ చేయడానికి మాకు మినిస్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. మినిస్టర్ గారు టీం వినయ్ గారు అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా స్పెషల్ ఇన్విటేషన్ మన్నించి రాజధాని ఎంపీ గారు
వీరు అందరూ యాక్చువల్గా చాలా బిజీగా ఉన్నారు. 2 years ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్ లో కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఆ ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అయినా సరే మా ఆహ్వానాన్ని మన్నించి కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చేసి ఎగ్జిబిషన్ ని పైపడే చూడడం కాదు, డీప్ గా చూసి